హాయ్ అండి. ఇవాళ ఫంక్షన్కి వెళ్తున్నామండి. ఇదిగో రెడీ అయ్యామండి అందరం. ఇదిగో మా మేనల్లుడు రావట్లేదండి, మేమే వెళ్తున్నామండి. ఇదిగోండి నేను ఇలా రెడీ అయ్యాను. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇదిగోండి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళు చూసినందుకు, లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదిగోండి ఇవాళ ఫంక్షన్కి వెళ్ళామండి. ఫంక్షన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇదిగోండి మా తమ్ముడు వాళ్ళ పాప ఫాదర్ చూసారా ఎంత చేసిందో. రెడీ అవ్వడం అంటే చాలా ఇంట్రెస్ట్. మా మేనల్లుడు తీస్తున్నాడని చెప్తున్నానండి. అలాగే మా మేనగోళ్ళు చూసారా రెడీ అయిపోయిందండి. మెల్లో అంట వేసుకుంటుందంట. ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా కలెక్షన్ చూపించండి. ఇదిగోండి ఇలా అని చూపిస్తుంది. ఇంకా ఉన్నాయి అత్తయ్య, ఇది ఒక బాక్స్ అని చెప్పి అన్నదండి. తీసుకుంటుంది, వైట్ కాదు గ్రీన్ మ్యాచింగ్ అవుతుంది అని చెప్పేసి అంటే వేసుకుంటుందండి. ఇక్కడ ఇది ఈ చైన్ వేసుకోవడం కూడా భలేగా టాలెంట్గా వేసుకుంది. ఎన్నాళ్ళు అది నాకు తెలియక జుట్టు అదే కొంకు పెట్టేటప్పుడు మెడ దగ్గర జుట్టు పట్టేసిదండి. అలాంటిది మా మేనగోళ్ళు భలే తెలుగుగా వేసుకుంది. చాలా తెలివైందండి, తెలుగుగా మాట్లాడుతుంది. చాలా చురుకు ఎక్కువ ఈ పాపకి. చూడండి ఇప్పుడు చెప్తుంది, మాట్లాడుతుంది. చూసారా తెలివి ఎవరికన్నా ఉందంటారా? ఎవరన్నా మనమైతే వెనక్కెట్టి జుట్టు వీక్కుంటాం. ఈ అమ్మాయి చూసారా ఎదరికేసుకుని భలే ఐడియా బాగుంది. చూసారా మీరు కూడా ఫాలో అవ్వండి ఇలాగా. మళ్ళీ చూసారా ఇది పట్టిందా లేదని గట్టిగా నడుస్తుంది. పట్టిందా? అలా వేసుకోవాలా? ఓకే మొన్నవా ఆ చెయ్యి ఖాళీగా ఉంది. అయ్యో హాయ్ ఫ్రెండ్స్, లావణ్య వెర్రియర్ బాక్స్ లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నాకు అది అందరూ రాలేదు ఫ్రెండ్స్, సారీ. ఇదిగోండి మా మేనల్లుడు రాడనేసి ఫస్ట్ ఆగిపోయాడండి. అత్తయ్య వస్తుంది కదా అయితే నేను వస్తానని చెప్పి తర్వాత రారా అని నేను ఒకసారి అన్నానండి. అంతేనండి, అత్తయ్య నేను వస్తాను అయితే రెడీ అయిపోతాను, ఒకే ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోతానని చెప్పి అన్నాడు. అలాగే మగపిల్లడు కదా ఏమి పెద్ద ఏం రెడీ అవుతాడులే తొందరగానే అయిపోతాడంటే వాళ్ళ చెల్లి అలా కాదు రెడీ అవుతాడు అత్తయ్య, నేను చూడు ఎలా చూపిస్తాను పౌడర్ త్వరగా, అన్నయ్య పౌడర్ ఎలా రాస్తాడో చూడు, అది కూడా నువ్వు చూద్ది కానీ ఒకసారి ఉండు, రెడీ అవ్వడం 5 నిమిషాలు అవుతుంది, పౌడర్ రాయడం ఒక 2 నిమిషాలు 2 సెకండ్. ఒరే చెల్లి చేత తిట్టించుకుంటున్నావు ఏంట్రా? చెప్పరా సమాధానం చెప్పాడు తిరిగి. ఇంకా ఫోన్ ఆడుతుంది. ముక్కు కూడా ఉంది, చెప్పు కాలేదు. నాకు వచ్చింది సేమ్ తెయ్యం. ఇంకొక మాట అందరా నిన్నే మరి దినేష్ కూడా చాలా కోపం ఎక్కువండి, కానీ గమ్మున రాదు కోపం. ఈ భార్గవి అయితే అస్తమానం కోపం ఇచ్చేస్తుంది, దీనిదే రాజ్యం అని ఫీల్ అయిపోతుంది. ఎలాగైనా ఆడవాళ్ళదే కదా రాజ్యం, ఇంట్లో ఆడపిల్లదే కదా. ఇదిగోండి వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీకి ఎగ్ పొల్టేసిందండి, అది టేస్ట్ చేస్తాను. మా నాన్నకి ఎలా పెడుతున్నావు నాన్ననే పిలుస్తారండి వాళ్ళు, డాడీ అని అసలు పిలవరు మా తమ్ముడిని. ఇదిగోండి వేసిందని టేస్టర్గా చూస్తున్నాను అత్తయ్య అని అంటుంది. నేను అన్నాను అదేంటే డాడీ కోసం పెడితే నువ్వు ఫంక్షన్కి రావాలి కదా, ఇప్పుడు తినేస్తున్నావు ఏంటంటే లేదా టేస్ట్ చేయాలందే, ఉడుకుతుండగా తినేస్తున్నావు ఏంటని నేను అన్నానండి. ఆ మాటకి గ్యాస్ ఆఫ్ చేసి ఉందని సైక్ చేసి చూపిస్తుంది చూసారా, అదిగోండి అలా చేసి చూపిస్తుందండి. ఇదిగోండి మేము ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఇలా రెడీ అయ్యామండి నలుగురును. మా మరదలు రాలేదండి, కొంచెం హెల్త్ బాగాలేదని. ఇదిగోండి మా మేనగోళ్ళు ఫుల్గా అలా రెడీ అయిందండి. అదిగా ఆడుకొని నవ్వునా మాట్లాడి నవ్వుతాడు మా మేనల్లుడు.
ఎందుకంటే నేను ఇలా సింపుల్గా రెడీ అయ్యానండి. మా అమ్మగారు కూడా రెడీ అయిపోయి మొత్తం అందరం కలిపి ఫంక్షన్కి వెళ్ళామండి. ఐస్ క్రీమ్ తింటున్నావా నువ్వు? నడండి ఎండ. ఐస్ క్రీమ్ తింటుందండి భార్గవి. ఎండలు చూసారా చాలా అసలు చురుసురుమనిపోయిందని మేము ఎండలోంచి ఒత్తుల్లోకి. మాకు నేను పుట్టి పెరిగింది ఇదే ఊరైనా సరే మాకు వీధులు తెలియదండి. దారి చూపిస్తారా? మధ్యలో వదిలేస్తారా? దారి చూపిస్తారా వదిలేస్తారా? మా మేనల్లుడు మేనగోళ్ళు కూడా మమ్మల్ని దారి చూపిస్తాను తీసుకెళ్తాను రా అత్తయ్య అని చెప్పేసి అన్నారండి. వాళ్ళ వెనకాల మేము ఫాలో అయ్యామండి ఫంక్షన్కి వెళ్ళాడు. అలాగే ఇంటికి వచ్చేసి ఇదిగోండి నానమ్మ మనవడు ప్లానింగ్ వేసుకుంటున్నారండి. అది ఒక ప్లానింగ్ వేసుకున్నాడు ట్రిప్పు. అది కూడా మీకు వీడియో తీసి పెడతానండి. అక్కడికి ఏం పట్టుకెళ్ళాలి, ఎలా పట్టుకెళ్ళాలి, ఇది పట్టుకెళ్ళాలి నానమ్మ అంటే లేదురా నేను వేసుకొస్తాను, పిల్లలు ఉంటారు కదా బాగుంటుంది తింటారు అందరూ సరదాగా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ అని చెప్పేసి చెప్తుందండి. సరే అయితే చెయ్యి ఏదోట్లే అయితేనే అని అన్నాడండి. ఇదిగోండి ఇలా అందరూ ప్లానింగ్ చేసుకుని రెడీగా ఉన్నారు. ఎలా ఇంక ఈవిడైతే ఫోన్ అట్టు కూర్చుందండి. అలాగే ఇంటికి వచ్చేసిన తర్వాత నేను షాప్కి వెళ్దామని కిరాణా పట్టి తీసుకొద్దాం నెలకి అని చెప్పేసి వెళ్తే వాతావరణం అంతా అప్పటికప్పుడు తేడా వచ్చేసిందండి. ఇంకా మబ్బులు వేసేసి గాలి వేసేసిందండి. ఇంకా మబ్బుకి నేను ఇంకా అలాగే మా అత్తయ్య గారి ఇంటికి వెళ్ళిపోయాను. ఇదిగోండి అక్కడ గాలి వానండి చెట్లన్నీ పడిపోయి అంత ఎలా మడతలా అయిపోయిందండి. అక్కడ మొత్తం చెట్లన్నీ కూడా గట్టిగా వాన గాలి ఎక్కువ వచ్చేసిందండి. మొత్తం బైక్లు అన్నీ కూడా చెట్లు అన్నీ ఇరిగిపోయి బైకర్గా పడిపోయాయండి. ఇదిగోండి వాతావరణం ఇంకా అలా ఉందని మేము షాప్కి వెళ్ళకుండా తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేసానండి. తీవ్రమైన వర్షాలకి కానుక చెట్టు పడిపోయింది, పెద్ద చెట్టు తీవ్రమైన వర్షానికి. మా మీనే చెప్తుందండి మా చిన్నమ్మాయి. ఇదిగోండి మా చిన్న పాప అండి, అంటే మా మద్దు గారు వాళ్ళ పాప అండి యామిని లక్ష్మి. తను మాట్లాడిందండి ఇందాక. అలాగే ఇంతవరకు కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో నచ్చినట్లు ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్. ఓకేనండి, థ్యాంక్ యూ.